అందరు ఎట్లున్నారులా అంత మంచిగా కదా ఇలా బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక అర్ధ గంట కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుందాం ఏమంటారు చలో పాటి మరిగా ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు మార్పు 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 మస్తు మార్చిండు తీ రేవంత్ సారు ఆజ్కల్ తెలంగాణలో క్యా చల్ రా అని ఎవరన్నా అడిగిర్రే అనుకో క్యా చల్ రా రాక్షస పాలన చల్ రా పోలీస్ పాలన చల్ రా అరెస్టులు చెల్రా గొర్రె గొర్రె గుంజుకపోయి పోలీస్ టౌన్లలో ఏసుడు చెల్రా ధర్నాలు చెల్రా రేవన్ డౌన్ డౌన్ చెల్రా తొండలు వట్టుడు చెల్రా పేగులు మెడలేసుకునుడు చెల్రా రైతుల నోట్లే మన్ను మోసుడు చెల్రా ఇగో గిట్లనే అంటురు నిజమేనానుల్లా మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా కొన్నుద్దుల సంధి మన కాడ ఏమైతుందో కథ మీకు తెలిసేనాయే అగో మన సర్కారు వారు చేసిన మల్లోగన కార్యం చూడురి మీరే ఇగో ఇదే నడుతుంది ఇప్పుడు మన తెలంగాణలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సార్ను చూడు పోలీసులు బలమీటికి ఎట్లా పట్టుకపోతుర్రో నరేందర్ సారు పొద్దు పొద్దుగల వాకింగ్ చేద్దామని మైదానికి పోతుంటే ఆడ పోలీసులు అటకాయించి అగో గీగత వేసిరు ఓ నోటీసు లేదు ఓ ఆర్డరు లేదు ఒక రూలు లేదు ఒక మాట లేదు ఓ ముచ్చడి ఎప్పుడు లేదు వాకింగ్కు వచ్చిన మనిషిని అటునుచాట ఎత్తుకుపోయారు ఇదేం తరిక గీదేం ప్రజాపాలన అయితే మొన్న వికారాబాద్ జిల్లా లగచర్ల ఊరోళ్ళు ఆఫీసర్ల మీద దాడి చేసే కదా భూములు గుంజుకునేదందుకు వస్తురని ఆఫీసర్ల మీద ఊరి జనం దాడి చేస్తే పట్నం నరేందర్ రెడ్డి సార్ను అరెస్ట్ చేసిరు వాళ్ళ వెనుక నరేందర్ సారే ఉన్నాడు అందుకే అరెస్ట్ చేసినామని అనబడుతురు ఇక ఎప్పురి కథ ఇదంతా చూస్తుంటే కండ్లమంటతనం లెక్కనే కొడుతుంది రేవంత్ సార్ ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్ నియోజకవర్గం జనాలే సర్కార్ మీద మరల పడే వరకల్లా వీళ్లకు నిద్ర పడతలేనట్టున్నది ఏదో ఒకటి వేయాలి ఏదో చేయాలని కుతకుతుడికిరు కావచ్చు ఇట్లా అరెస్టుల మీద పడ్డరు లేకుంటే ఏందిది మార్పంటే గిదా గిట్లుంటదా కనబడ్డోళ్ళని కనబడ్డట్టు అరెస్టులు చేసుడు ప్రభుత్వాన్ని నిలదీసిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు డిమాండ్లు నెరవేర్చుర్రి అని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసుడు గిందుకేనా చేయి పార్టీని గెలిపించింది కథ కునబడెత్తు ఇక గిట్లనే గనమైతురు జనాలు ఇక పట్నం నరేందర్ రెడ్డి సార్ను అరెస్ట్ చేసిరని ఎరకవుడుతోనే సీఎం రేవంత్ సారు దిష్టి బొమ్మలు గాలబెట్టిరు బీఆర్ఎస్ లీడర్లు ఇక మన కేటీఆర్ సారు నరేందర్ రెడ్డి సార్ ఇంటికి పోయి ఇంట్లోకి హిమ్మత్ ఇచ్చిండు నిజంగా ఇందిరమ్మ రాజ్యం తెస్తా ఇందిరమ్మ రాజ్యం చూపిస్తా అని ఓట్లనాడు రేవంత్ రెడ్డి సార్ చెప్తున్న కొద్దీ ఏమో అనుకున్నాం గానీ ఇందిరమ్మ రాజ్యంలో పెట్టిన ఎమర్జెన్సీ రోజులను తెలంగాణలో చూపిస్తాడని అనుకోలే అని జనం శాపాలు పెడుతురు మొత్తానికి ఒక ఇట్లా నడుస్తుంది మన ప్రజాపాలన కథ రైతులు ఒక్కసారి కాదు అందరి పార్టీలు అన్ని పార్టీల దగ్గర పోయినారు మా కాడికి కూడా వచ్చినారు ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు అందరి దగ్గర పోయినారు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు కలిసి చెప్పినారు సార్ ఇది మంచిది కాదు విరమించుకోండి మొత్తం లంబాడ రైతులు అక్కడ గిరిజన రైతులు గిరిపుత్రులు వాళ్ళందరూ పోయి అడిగినారు అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం చక్రవర్తులం కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవాళ మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు ఇందిరమ్మ రాజ్యం కాదు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి ఇంటర్నెట్ తొలగించినారు ఇంటర్నెట్ మీద పాబంది పెట్టినారు ఇట్ ఈస్ అగైన్స్ ద సుప్రీంకోర్టు ఆర్డర్ సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే రైతులు అక్రమ అరెస్టులై జైలుకు పోతుంటే మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా అరెస్ట్ వారెంట్ ఉందా అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెతకపోతారండి ఆయన బందిపోట తీవ్రవాద అది అసలు అరెస్టా కిడ్నాపా ఇష్టం వచ్చినట్టు ఇండ్ల మీదకి వచ్చుడు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు నా భూమి నువ్వు గుంజుకుంటా అంటే కూడా నేను ఊరికైనా దండం పెట్ట ఓకే అయ్యా నువ్వు ఎంత ఇస్తే గంతే తీసుకుంటా అని చెప్పి సాగిలపడాలన్నట్టు నీ అనాలోచిత తుగ్లక్ విధానాలను కూడా ఎవడు ప్రశ్నించకూడదన్నట్టు ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న భూభాగోతాన్ని ఎవరు నిలదీయకూడదు ఎవరు అడగకూడదు అన్నట్టు నువ్వు చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా గొంతు విప్పి ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు అవుగాని నిన్న మొన్నటి సంది చలి బాగానే పెడుతుంది కదా ఇగో ఇప్పుడు కూడా మా వాళ్ళు ఏసీ పెట్టిరు నాకు తుమ్మలు వస్తున్నాయి ఆపుకుంటా మరి మీతో మాట్లాడుతున్నా అదేందోనోళ్ళ చీకటి పడితే చాలు హోగ ఇగమా
అయితే మా చిన్నయ్య కొడుకు రాత్రంతా బండి మీద తిరిగిండు. అద్దురా బండి మీద గిర్రగిర తిరగకు, అసలే పానం వెటమటం అవుతుంది. అంత రావైతే ఆటో మాట్లాడుకొని పో అంటే ఇన్నడా? ఊహో ఊరంతా తిరిగిండు. ఇక ఇంటికి వచ్చి కయ్య కయ్య దగ్గుడు, తుప్ప తుప్ప తుమ్ముడు. ఇక ఇప్పుడు చెదరు కప్పుకొని లేచుడే లేదు. నా మాట వినకుంటే గట్లనే అవుతుంది మరి. అయినా చెప్తే ఇన్నోళ్ళను చెడంగా చూస్తాం. మంచిగా అయింది. సరే మా ఇంటి రామాయణం పక్కకు పెట్టురు కానీ మనకాడ చలి ఏ తీర్ల గావరు గావరు చేస్తుందో చూడురు మరి. ఇక చలి స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అవుడు కాదు పెరిగింది. చీకటి పడితే చాలు వణుకు కూడా స్టార్ట్ అవుతుందిలా. ఇక పొద్దుగాలనైతే అసలే లేవబుద్ధి అయితే లేదు. ఇక చలి పొగ మంచు ఇక చూసుకోనా వాసుకోడి గామ. ఇక కూలర్లు ఫ్యాన్లు వేసుడే మర్చిపోతురు. మూలగొడ్డ గరం కోట్లు దులుపుకుంటూ బయటికి తీస్తురు. ఇక పొద్దుగల పనులకు వాకింగ్లకు పోయేటోళ్ళు అయితే ముత్తంతా ఉడుకుడుకు షాయబొట్టు కడుపులో వేసుకుంది బయటకి ఎత్తలేరు. ఆదిలాబాద్ జిల్లాలో అయితే నెరి అధ్వానం. ఆడ మస్తు సలాట. అదేందో ఆదిలాబాద్ అంటేనే చలికాలంలో ఎక్కువ చలి పెడుతుంది, వానాకాలంలో వాహనాలు కూడా ఎక్కువ దంచుతాయి, ఎండాకాలంలో ఘోరంగా ఎండ కొడుతుంది. ఆడ గట్లనే ఉంటది. అయితే చీకటి పడే యాళ్లకు గట్లుంటుందా? పగలు ఇంకో తీర్లు ఉంటుంది. ఎండలు దంచుతున్నాయి. అంటే పగలు ఎండాకాలం, చీకటి పడితే చలికాలము, రెండు కాలాలు ఒకటేసారి వచ్చినట్టు అవుతుంది. ఇట్లా కాలం అంతా కన్ఫ్యూజ్ చేస్తుంటే జనాల గొంతులు మారుతున్నాయి. దగ్గు సరితో తిప్పల పడుతురు. ఇక దావఖాన్లు కిటకిటలాడుతున్నాయి. ఇక మనకెళ్ళిట్లుంటే అటు మీద బాజుకైతే చలి డబల్ త్రిపుల్ కొడుతుందట. అప్పుడే హర్యానా గిర్యానా కాశ్మీర్ దిక్కైతే ఎటు చూసినా మంచే. గుత్తంతా చలి పెడితేనే మనం జర అనుకుంటుంటాం. మరి గంత మంచులు అక్కడ వాళ్ళు ఎట్లుంటుర్రో ఏందోపో, అలవాటైన పానం కావచ్చు కదా. యూసి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. నేను ఎవరిని కేర్ చేయను. నేను నా కోసమే బతుకుతా. నాకు నచ్చినట్టు నేనుంటా. నా ఇష్టం. నా సినిమా చూస్తే చూడండి, లేకపోతే గంగలు దూకి చావండి, అది మీ ఇష్టం. ఈ డైలాగులు ఎన్నో ఇన్నట్టు కొడుతుంది కదా. అదేనుల్లా వింతజీవి ఆర్జీవి సారి ఏనోల్లా. అయ్యో గదే సినిమా డైరెక్టరు రామ్ గోపాల్ వర్మ గిట్లనే మాట్లాడతాడు కదా. హోగా నయ్య మాట వినడాట. అంత నా ఇష్టమే మీకేందని అంటాడట. గట్ల రుబాబుండే రామ్ గోపాల్ వర్మకు పోలీసులు సన్మానం చేసే కార్యం పెట్టుకున్నారట. మరి అది ఏ రకమైన సన్మానము, ఎసొంటి సన్మానము? ఆ సన్మానంలో ఏమన్నా కట్నం చదివిస్తురా, ఏమన్నా దావతిస్తురా? ఏది ఓ మలక్క సుద్దురుగా పారే. వరెవ్వా, ఈ ఫోటో చూస్తుంటే మీకేమనిపిస్తుందో ఒకసారి చెప్పురి. అండ్లేమున్నది, వర్మ సారు సెలబ్రిటీ కాబట్టి పోలీస్ సారు ఫోటో దిగి మురిచిపోతుడు కావచ్చు. లేకుంటే వింత వింత సినిమాలు చేసినందుకు గిన్నిస్ బుక్కోల్లో, లిమ్కా బుక్కోల్లో, థమ్సప్ బుక్కోల్లో అవార్డు ఇచ్చే పేరంటం కావచ్చు అనిపిస్తుందా? ఫస్ట్ ఆ ఫోటో చూసినాక నాకు కూడా గట్లనే అనిపించింది. కానీ కాదట. వర్మ నువ్వు చాలా మంది పాలిట కర్మ, నీ మీద కేసు అయింది, నిన్ను అరెస్ట్ చేసుడే ఉంటది, ఇగో నోటీసులు అని పోలీసారు ఇస్తుండన్నట్టు. కానీ పోలీస్ నోటీసులను కూడా చూడు, రామ్ గోపాల్ వర్మ ఎంత ముద్ద ఖుషిగా తీసుకుంటుండో, ముసి నవ్వుకుంటా ఏదో అవార్డు తీసుకున్నట్టే తీసుకుంటుండు కదా. అవుగాని ఇంతకు ఈ వర్మ సారు మీద కేసు ఎందుకయ్యా అంటే, అప్పట్లో సార్ వారు ఉండక కొన్ని కళాఖండాలు తీసిండు. ఆ కళాఖండాలలో చంద్రబాబు సార్ను, లోకేష్ బాబును, పవన్ సార్ను మస్తు బనాయించిండట. ఇగో అప్పుడు గిట్ల బనాయించినందుకు ఇగో ఇప్పుడు ఈ జీవి మీద కేసు పడ్డది. నిన్ను విచారణ చెయ్యాలే, నువ్వు పోలీస్ టౌన్ కు రావాలని పోలీసారు నోటీస్ ఇచ్చిండు అన్నట్టు.
మరి పోలీస్ టౌన్కు పోయినాక పోలీసులే వర్మ సార్ని ఎంక్వైరీ చేస్తారా లేకుంటే పోలీసులనే ఈ వర్మ సార్ ఎంక్వైరీ చేస్తారా గది చూడవలసి ఉన్నది. అరే ఇవాళ నేను రీల్ చెయ్యలే, ఒక్క వీడియో తీస్తా ఏమనుకోకురి. నేను రీల్ ఎట్లా చేస్తానో మీరు లైవ్లో చూడరి. నా అభిమాన హీరో బాలయ్య బాబుది చేస్తా. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్స్ విల్ ట్రబుల్ యూ. ఐ am not the trouble, I am the truth, truth, truth. జై బాలయ్య. ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. కుమ్మా ఉయ్యాల కోనా జంపాల ఆర్యే జేయు రాజు కుక్కజు కుక్కజు. సాలిగా ఎక్కువైపోయింది. ఇక మంచిగా చేసినానల్లా. ఇక రీల్ అంటే గిట్లా చేసిన ఒక అందం సందం గంతేగాని ఒకడున్నాడల్లా బాలయ్య బాబుని తలుసుకుంటా ఏం చేసిండో ఎట్లా చేసిండో చూడాలి మీరు. చలో రైలు పట్టాలి. అగో మహేందర్ కారు గదేనోళ్ళ తారతారని అంటారు కదా గదే. మరి తారకారు రోడ్డు మీద పోవాలి కానీ ఈడ చూడుర్రి పట్టాల మీద పోతుంది. ఇట్లా పోతుందని ఈ కారును తయారు చేయించిన మహేందర్ సార్కే తెలియదు. ఎందుకంటే ఈ కారుతోని పట్టాల మీద రీల్ చేస్తుండు మహానుభావుడు. అయితే జైపూర్లోనట ఒకడు గుర్తుకెళ్దాంగా ఆగిండు. ఈ మహేందర్ తారకారును చేతిలో పట్టుకున్నాడు. పక్కపొంటి రైలు పట్టాలు కనబడ్డాయి. ఈ పట్టాల మీద రీల్ చేస్తే ఎట్లుంటది అని ఒక దిక్కుమల్ల ఆలోచన వచ్చింది. కథమిగా పట్టాల మీదకి తీసుకొచ్చిండు. కానీ అదేమో ఆ పట్టాల నడుమ ఇరుక్కపోయింది. అటుకెళ్ళేమో గూడ్స్ బండి వస్తుంది, ఈడనేమో కారు ఉన్నది. ఇక చెప్పురి కథ. లెక్కకైతే కారును గుద్దుకుంటూ పోవాలి రైలు బండి. కానీ బండిని నడిపే డ్రైవరు జర హుషారుతోని సడన్ బ్రేక్ వేసిండు. రైలు ఆగింది. కారు మాత్రం ఎటవటం చేస్తూనే ఉన్నది. అందుకెళ్ళి ఈ గెల్లు లేదు ఆ గెల్లు లేదు. ఇక వాళ్ళు లచ్చిరు. లాస్ట్కి ఏమైందో చూడురిగా. అబ్బర బిడ్డ చూసినావా పట్టాల మీద రివర్స్ ఎట్లా దంచకపోయిందో. ఇక ఆడికెళ్ళి పరారే పరార్ కాదా బయన్కేమన్నా మెదట్ల షటాకంతా గుజ్జున్నదా అసలు. పట్టాల మీద కారును తోలుకుంటా రీల్ను చేసుడేందో. ఈడనే కాదు ఇసొంటి కళా పోషకులు చాలా మందే ఉన్నారు. లైకులు కామెంట్లు ఫేమస్ల కోసం చిత్రంగా సాహస వీరులు లెక్క మారిపోయి షిగ మూగినట్టే పర్ఫార్మెన్స్ చూపిస్తారు. ఏం వీడియోలో ఏం పాడొప్ప. అవుగాని అరే చూసినావా ఈ నడుమా నాకు మతిమరుపు బాగా వస్తుంది. దిగ్మలై అన్ని మనసులో పెట్టుకుంటే గిట్లనే మతిమరుపు వస్తుందట. అవునా? ఇంతకు నేను ఇప్పుడు మర్చిపోయింది ఏంటంటే మీకు ఒక ముచ్చట చెప్పేది ఉన్నది. టైం కూడా దగ్గర పడ్డది కదా కాబట్టి ఈడ కూర్చొని చెప్పుడు కాని పని కానీ అందుకే టీ వెనకకు పోయి ఆ ముచ్చట ఏందో చెప్తా. ఏమంటారు మరి చూడరి ఆ ముచ్చట ఏందో. ఒకటి కాదు 2-3 ముచ్చట్లు ఒకటేసారి చెప్తా. ఫస్ట్ ఇగో ఈ బస్సు డ్రైవర్ చేసిన కథ చూడురి. డ్రైవర్ సీటు కాడ బ్యాగ్ ఉన్నది కదా. డ్రైవర్ సాబేమో ఒక చేతితోని స్టీరింగ్ తిప్పుతుండు, ఇంకో చేతితోనేమో బ్యాగులున్న బంగారం మహేం చేస్తుండు. ఇట్లా చేయవచ్చునా అసలు? అసలైతే మన ఆర్టీసీ డ్రైవర్లు అందరూ మంచోళ్ళే. ఏమన్నా సామాన్ మర్చిపోయినా ప్యాసింజర్కు యాద్ చేపించి మరి ఇస్తారు, లేకుంటే డిపోలనన్నా అప్పచెప్తారు. కానీ ఈయన మాత్రం ఇట్లా చేసిండు. అయితే ఈయన ఆర్టీసీ కిరాయి బస్సు డ్రైవర్ అట. ఇక ఈయన చేసిన ఏషం ఎరకౌడుతోనే డ్యూటీలకు వెళ్ళి తీసేసిరు. కానీ ఒక్కరు చేయబట్టి కడమోలకు చెడ్డ పేరా కాదా?
ఇక ఇప్పుడు ఇంకో ఊరికి పోదాం. ఇది దొంగతనం ముచ్చట కాదు, ఏటీఎం ముచ్చట. గీ తాత ఏటీఎం సెంటర్లో పైసలు తీసుకునేందుకు వచ్చిండు కదా, కనబడుతుండు కదా మీకు. అప్పుడే ఏమైందంటే నీ చూసినావా ఎట్లున్నదో, అద్దాలను వలగొట్టుకుంటా మరి లోపల కురికొచ్చింది. కుక్కనో పులో కాదు, పంది. మరి దానికి మెదట్ల ఏం పురుగు మెసిలిందో ఏటీఎంలకు చొచ్చుకొచ్చింది. పాపం తాతకు గుండెపోటు వచ్చినంత పని అయిపోయింది పో. ఇవాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.